ఆ తనుజ గారు చేసిన ప్రతి ఒక్క పని రాంగే. ఇప్పుడు ఆమె ఏమన్నది తనుజ గారు తనుజ గారు చేసిన ప్రతి ఒక్క రీజన్లు తుపాస్ రీజన్లు చెత్త నామినేషన్లు అనిపించింది. ఎందుకంటే ఆమె ఆ అమ్మాయికి అసలు ఎలా నామినేషన్ చేయాలో తెలియదా, మరి కావాలని ఇలా చేస్తుందా అని తెలియదు. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ఇమానియల్ అన్నాను. ఇమానియల్ అంటే నామినేషన్ చేసినట్టే కదా, గంట సేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు, అది ఇది అని చేసినావు. అన్ని ఉల్టా పల్టా క్వశ్చన్, కాళ్ళకేస్తే మేడకేస్తే కాళ్ళకేసింది. అయినా మనోడు తెలివిగా తప్పించుకునేదని ట్రై చేశాడు, తప్పించుకున్న తర్వాత వాడు ఎమోషనల్ అయిన తర్వాత అయ్యో వీడు ఎమోషనల్ అయ్యాడు, వీడు ఏడ్చాడంటే నాకు నెగిటివ్ అయిపోద్ది, ఈ అమ్మ ఇమ్మీడియట్లీ మార్చాలని చెప్పేసి ఏం చేసింది. ఆ తర్వాత ఫ్లిప్ అయ్యి ఇట్స్ ఏ డెమోన్ అన్నది. డెమోన్ నా బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమోన్ అన్నది. అయితే ఈ అమ్మ డెమోన్ ఏమన్నాడు వచ్చేసి, ఇదేమన్నా జోకా, ఇంతసేపు ఏమన్నా మీరు కామెడీ చేశారా అన్నాడు. సెటైర్ గా 100% సెటైర్, అది 100% అది కరెక్టే. అంతసేపు వాగింది ఏం లేదు. ఒక్క బిగ్ బాస్ లో ఏం చేసినా నడిచిద్ది నాదే అదంతా అనే ఫీలింగ్ లో అమ్మాయికి ఉన్నప్పుడు ఇక ఏం చేయలేము. అంటే అది కరెక్ట్ కాదు. అంత చెత్తగా ఆడుతున్న తనుజని ఎలా ఓట్లు వేస్తున్నారో బుద్ధిమానుల పబ్లిక్, ఈ చెత్త పబ్లిక్ ఎట్లా వేస్తున్నారో తెలియదు. మరి ఆమెను ఏం చూసారో అర్థం కాలే. ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్, ఫస్ట్ నుంచి నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ వీక్ లో నిజమైన మమ్మీ డాడీ వచ్చారా? లేదు. సీరియల్ మమ్మీని తీసుకొచ్చారు, సీరియల్ పాపని తీసుకొచ్చారు. ఇక ఏమి ఆడుతుంది ఆమె, ఇక మొత్తం సీరియల్ ప్రోగ్రామ్ పెట్టురు, ఇక వంట వార్పు పెట్టురు తనుజని పెట్టి. ఇక తర్వాత లేకుంటే ఈ బడే పాస్ బడే మీ అన్నట్టు కొత్త ప్రోగ్రామ్ పెట్టిరు మనోళ్ళు. ఈ ఏమంటారు వైజాగ్ సత్య వాళ్ళ బ్యాచ్ పాస్కో పాస్ అంట, వాళ్ళని తీసుకొని పెట్టుర్రి. వాళ్ళతో నేను కొట్టుకొని చేస్తారు, వాళ్ళు మంచిగా ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ లో దుంకుడు అలాంటి బాగుంటాయి, అవి చూస్తున్నా బాగా ఆనందిస్తాం మేడం. అంటే తనుజ గేమ్ అంతా ఏం అనిపించట్లేదు. ఇంకా ప్రతి ఒక్కడు వచ్చినప్పుడల్లా నువ్వు లేడీ టైటిల్ విన్నర్, ఆ ప్రియాంక మేడం వచ్చింది లేడీ టైటిల్ మే నడిచిన మేడం బి వచ్చి ఈ రోజు టైటిల్ విన్నర్ అని చెప్పిపోతే ఈమె నెత్తికేమో పొగరెక్కించుకున్నాడు. డిమాండ్ పవన్ ఎలా ఆడుతున్నాడు? డిమాండ్ పవన్ జెన్యున్ గా ఆడుతున్నాడు మేడం, బాగా ఆడుతున్నాడు. డెఫినెట్లీ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ డిమాండ్ పవన్ కి టైటిల్ ఇవ్వలేదు, నేను సంజన అభిమాని. నేను ఎందుకు అభిమాని అని చెప్పను, ఎందుకంటే ఆమె చాలా హానెస్ట్ గా ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి నేను అభిమాని. కాకుండా డిమాండ్ పవన్ ఎందుకు సపోర్ట్ చేస్తా అంటున్నా అంటే, డిమాండ్ పవన్ ఫస్ట్ నుంచి ఏ ఒక్క గేమ్, రీతు చౌదరితో లవ్ అఫేర్ ఉన్నా, ఇంకేదైనా బాండింగ్ ఫ్రెండ్షిప్ అఫేర్స్ ఉన్నా, ఏదున్నా సరే వాడు నిజంగా జెన్యున్ గా 100% ఎఫర్ట్ ఇస్తున్నాడు. ఈ కళ్యాణ్ పడాలా ఎవరైతే ఉన్నారో మిలిటరీ అన్న కాకుంటే కాస్త ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తాడు. ప్రతిదానికి అరే తురే అన్నట్టు మాట్లాడు. ఇప్పుడు ప్రతిసారి వాడు ఏం మాట్లాడలేడు డెమాన్ గాడు అని చెప్పేసి, అరే డెమాన్ అరే తురే అనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డెమాన్ ని టార్గెట్ చేశాడు. కానీ ఒక్కసారైనా డెమాన్ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడా? ఒక్కసారైనా ఆయన నామినేట్ చేశాడా? నామినేట్ చేశాడు, అరే నువ్వు చేసావు కాబట్టి నేను చేస్తున్నాను అని చెప్పి రివెంజ్ నామినేషన్ చేయడం కామన్. నువ్వు ఫస్ట్ పుల్ల పెడితేనే ఇక్కడ నుంచి పుల్ల పెట్టేదానికి ట్రై ఉంటది. కాబట్టి నాకు తెలిసి డెమాన్ పవన్ కి టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అవుతే బాగుంటది అని నా ఫీలింగ్. ఇగో తనుజ ఏమో సీరియల్ యాక్టరు, ఆమె ఆడుతుంది మాయలాడి, బాగా ఏడుస్తుంది. ఏది చేసినా గేమ్ గెలవాలని, గెలుసుడు కంటే మాయాతనం అనేది క్లియర్ గా అనిపించింది. మొన్న బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున సార్ మీరు ఎవరికి సపోర్ట్, నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, నాకు ఎవరు సపోర్ట్ చేయరని చెప్పింది. అది సేఫ్ గేమ్ కాదా? ఈ రోజు ఎంఎన్ఏ లేట్ చేశాడు అని చెప్పేసి ఆయన కాదని ఈయన చేసింది. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంత మాటలు. ఇక ఆమెకి ఏం చెప్తారు మేడం? సరేనండి, మీరు సంజన ఫ్యాన్ అన్నారు కదా, సంజన గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి భరణి గారి టాబ్లెట్స్ ని తను దాచిపెట్టడం అనేది హ్యూమన్ అంటారా? సంజన గారు టాబ్లెట్స్ ఎందుకు దాచిపెట్టారు? ఫన్ కోసం అని చెప్పేసి అన్నారు. మరి ఫన్ కోసం, మరి తిరిగి ఇవ్వలేదా? తిరిగి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? అది రోగం వచ్చి పోయాడా? మరి ఉన్నాడు కదా బతికే, అయితే బతికే ఉన్నాడు కదా, రోగం వచ్చి అయితే పోలే కదా, మరి బతికే అయితే ఉన్నాడు కదా బిగ్ బాస్ హౌస్ లో. హెల్త్ పరంగా కదా ఇది, ఈ విధంగా ఎమోషనల్ గా తీసుకోకూడదు. సో అంటే మేబీ దొంగతనం చేయాలి. సరే ఒక్క నిమిషం అమ్మా, 7 గుడ్లు తిన్నది 30 గుడ్లు తిన్నదని ఆమె మీద ఏడిచారు. ఆమెకు 5 నెలల పాపం బాలింతలో బాగా ఆకలి అవుద్ది ఒక ఆడదానికి. ఈ మాత్రం వినిత జ్ఞానం లేదా వీళ్ళకు? ప్రతోడు వచ్చి అవును బ్రో భరణి అసలు రీజన్ చెప్తున్నాను విను, కంక్లూజన్ రాకుండా నేను